ఎస్ సార్. స్క్రీన్ షేర్ చేశారా? నాకు స్క్రీన్ షేర్ చేయండి ఫస్ట్ నాకు. సార్ చేసాను చూడండి సార్. చేశారా? అది తీసేయండి. నేను నాది కనిపిస్తుంది కదా అమర్నాథ్ అని, అది తీసేయండి, అది క్లోజ్ చేయండి నాది వరకు. ఏది షేర్ చేశారా మీరు? నా స్క్రీన్ షేర్ చేసాను సార్, కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా. ఇంకొక విండో ఓపెన్ అయింది కదా, అది క్లోజ్ చేసేయండి మీరు. అయితే సైడ్కి పెట్టేయండి తీసేసి. ఇట్లా పక్కన ఇంటూ మార్క్ ఏమైనా ఉందో చూడండి, చూసి కట్ చేసేయండి, దాన్ని తీసేయండి పోతుంది. ఓకే ఫైన్, ఉంచండి అట్లా ఉంచండి, పర్లేదు. ఇందులో యాక్చువల్గా మీకు ఈ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ కాదు సెకండ్, వీడియో కాకుండా సెకండ్ పంపించిన ఇమేజ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, యాక్చువల్గా ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే దాని గురించి తెలుసుకుందాము, అలాగే మనం కాన్ఫిగరేషన్ కూడా చేద్దాం. ఓకే, మనకేంటంటే ఫస్ట్ మనకి ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది మనం చేసేటటువంటి ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎస్ఏపిలో. మీరు జాబ్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నారనుకోండి, సో ఈ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్తారనమాట. ఓకే సార్. ఓకే, సో ఈ బేసిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ కనిపించేటటువంటి 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, టోటల్గా 9 ఉన్నాయి కదా. ఎంటర్ప్రైజెస్ గ్యాప్ వచ్చిందా? ఓకే ఫైన్, ఓకే నో ఇష్యూ. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈ 9 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, ఈ 9 కాన్ఫిగరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్. ఓకే, సో ఈ 9 కాన్ఫిగరేషన్స్ మొత్తం అనేది మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో చేయాల్సి ఉంటుంది. మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక కంపల్సరీ ఇది చేయాలన్నమాట. ఓకే సార్. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే అసలు ఏంటి అనేది మనం ఇంతకుముందు ఈఆర్పి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈఆర్పి అంటే ఒక ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం కదా. అంటే మనము ఏదన్నా ఒక కంపెనీకి మనము ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నాం, కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అన్ని కూడా మనము ఎస్ఏపిలో మ్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కంపెనీ ఒకటి డిఫైన్ కంపెనీ అన్నాడు ఫస్ట్. ఓకే, ఈ కంపెనీ డిఫైన్ చేయటము, క్రియేట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయటము, అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్, డిఫైన్ బిజినెస్ ఏరియాస్, ఇట్లాంటి అన్ని కూడా. అంటే ఏంటి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూసామనుకో, డిఫైన్ కంపెనీ అన్నాడు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక కంపెనీని మనం తయారు చేయాలి, ఫస్ట్ ఎస్ఏపిలో మ్యాప్ చేయాలి. సో ఒక కంపెనీని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉంది, టాటా అనేది ఒక కంపెనీ కదా. సో ఆ కంపెనీ అనేది ఫస్ట్ మనం ఎస్ఏపిలో మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఒక కంపెనీని మనం నేమ్ అనేది తయారు చేయాలి. తర్వాత ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి కంపెనీ కోడ్స్ అంటారు. ఆ కోడ్స్ అనేది మీకు స్లైడ్లో చూపిస్తాను. ఈ కంపెనీ కోడ్స్ కూడా తయారు చేయాలి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ టు కంపెనీ. అంటే ఇక్కడ ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసాం, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. సో ఈ రెండింటిని ఇంటర్లింక్ చేస్తాం, దాన్ని అసైన్ చేయడం అంటారు అనమాట. ఓకే, యాక్చువల్గా ఇంటర్లింక్ అనే పదం మనం యూజ్ చేయకూడదు, బట్ ఈ రెండింటిని కలపడాన్ని అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, సెకండ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్, సెకండ్ కాన్ఫిగరేషన్, ఈ రెండింటిని కలపడాన్ని అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటాం అనమాట. ఓకే సార్. ఓకే, అంటే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసి కంపెనీకి సంబంధించిన కంపెనీ క్రియేట్ చేసి కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాము, ఆ రెండింటిని అసైన్ చేసాము. దానికి సంబంధించినటువంటి బిజినెస్ ఏరియాస్ కూడా మనం ఎక్కడెక్కడ ఉంది ఏంటనేది కూడా ఎస్ఏపిలో మ్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అసలు ఏంటి, ఈ 4 పాయింట్స్ గురించి చూద్దాం మనం ఈరోజు. సో ఈ 4 పాయింట్స్ ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు జస్ట్ చెప్పాను కాబట్టి జస్ట్ మామూలుగా ఐడియా వచ్చి ఉంటుంది. బట్ క్లారిటీగా ఐడియా రావాలంటే టాటా కనిపిస్తుంది కింద, అది ఒకటి స్లైడ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు అసలు మనం కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఓకే,
తర్వాత ఈ ఎస్ఏ తర్వాత బ్రాంచెస్ అంటే ఏంటి అంటే కంపెనీ కోడ్ తర్వాత మనం ఏమనుకున్నాం, కంపెనీ కోడ్ అనుకున్నాం, లింక్ చేయాలనుకున్నాము. తర్వాత బ్రాంచెస్ గురించి కూడా అనుకున్నాం కదా, వాటి గురించి మనం ఇక్కడ చూద్దాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 minute, ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు కంపెనీ అంటే అసలు ఇది కంపెనీ క్రియేషన్ అంటే ఇప్పుడు టాటా ఉంది కదా, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. ఓకే, అర్థమైందా? టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. అందులో ఏంటి, టాటా వాళ్ళది ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, వీళ్ళకి చాలా ఇది కంపెనీ అనుకుందాం దీన్ని. సో కంపెనీ కోడ్ అంటే ఏంటి, టాటా వాళ్ళకి చాలా డివిజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాళ్ళది టాటా స్టీల్ ఉంది కదా. అవును సార్, అవును. ఇది ఒక కంపెనీ కోడ్ అనమాట. టాటాలోనే ఇది ఒక కంపెనీ కోడ్. తర్వాత టాటా గ్రూప్ లోనే టాటా టెలికామ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది ఒక కంపెనీ కోడ్ అవుతుంది. అంటే ఇది కంపెనీ, ఆ కంపెనీలో ఉన్నటువంటి ఒక కంపెనీ కోడ్ టాటా టెలికామ్ అనేది. ఓకే సార్, ఓకే. తర్వాత టాటా మోటార్స్ కూడా ఒక కంపెనీ కోడే అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూద్దాం కంపెనీ కోడ్. తర్వాత వీళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి కదా, బిజినెస్ ఏరియాస్ అంటారు వీటిని మన ఎస్ఏపి లాంగ్వేజ్ లో, సెగ్మెంట్స్. సో ఈ కింద మీకు టాటా స్టీల్ అని చెప్పి టాటా స్టీల్ కదా, టాటా స్టీల్ హెచ్వైడి అంటే టాటా స్టీల్ వాళ్ళది హెచ్వైడి లో ఉన్నటువంటి బ్రాంచ్ అనమాట. దీన్ని బిజినెస్ ఏరియా అంటారు దీన్ని. ఓకే సార్, ఓకే. ఓకే, తర్వాత టాటా స్టీల్ లోనే ఆర్ఏజీ అని ఇచ్చాను, అంటే రాజమండ్రి అని, అంటే ఇది ఒక బ్రాంచ్ అనమాట. రాజమండ్రిలో ఉన్నటువంటి టాటా స్టీల్ బ్రాంచ్, టాటా స్టీల్ తిరుపతి బిజినెస్ ఏరియా అన్నమాట. ఇవన్నీ బిజినెస్ ఏరియాస్ అంటారు. ఓకే, ఇది కంపెనీ అయితే కంపెనీ కోడ్ అవుతుంది, ఆ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఓకే సార్, ఓకే. సో టాటా గ్రూప్ లో తర్వాత టాటా టెలికామ్ ఉంది, దానికి సంబంధించి ఇది కంపెనీ, ఇది టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ అయితే కింద ఉన్నటువంటి టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్, అంటే ఒక డివిజన్ అన్నమాట టాటా వాళ్ళది. సో టాటా టెలికామ్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బ్రాంచెస్, బిజినెస్ ఏరియాస్. ఎస్ఏపి లాంగ్వేజ్ లో మామూలుగానే బ్రాంచెస్ అనుకుంటాం. ఓకే సార్, ఓకే. సో తర్వాత ఇది టాటా గ్రూప్, అంటే టాటా గ్రూప్ లో ఇది ఒక కంపెనీ కోడ్, దానికి సంబంధించిన బిజినెస్ ఏరియాస్. ఇట్లా చాలా ఉంటాయి అనమాట టాటాలో. టాటా వాళ్ళది టాటా ఏఐఏ అని చెప్పేసి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది టాటా వాళ్ళకి. టాటా టైర్స్ ఉంది, టాటా బ్యాటరీస్ ఉంది. అవును సార్. ఓకే, సో అట్లా అనమాట. సో ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అవుతుంది అనుకో. టాటాలో గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేస్తాము. తర్వాత టాటా స్టీల్ అనేది కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాము. తర్వాత టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక డివిజన్ కూడా క్రియేట్ చేస్తాం. ఇది కంపెనీ కోడ్ అంటారు దీన్ని. ఓకే సార్, ఓకే. సో ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా బిజినెస్ ఏరియాస్ అంటాం అనమాట. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. టాటా గ్రూప్ తోటి టాటా స్టీల్ ని ఇంటర్లింక్ చేస్తాము, టాటా స్టీల్ తోటి ఈ బ్రాంచెస్ అన్ని ఇంటర్లింక్ చేస్తాం. ఓకే సార్, ఓకే. సో ఇక్కడ మనం ఏ ప్రాసెస్ చేసినా కూడా టోటల్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా టాటా గ్రూప్ కి పంపిస్తాం. కంపెనీ నేమ్, కంపెనీకి పంపిస్తాం. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఇంకోసారి చెప్పమంటారా? అర్థమైంది సార్, అర్థమైంది. క్లారిటీ ఉంది కదా, ఏం డౌట్ ఏం లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే సార్, అర్థమవుతుంది సార్. ఈజీ, నో డౌట్ కదా? నో డౌట్ సార్. ఓకే, తర్వాత ఇంకోటి ఎల్లో కలర్ స్లైడ్ ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేయండి. మీకు ఇది ఒక డెఫినేషన్ అనమాట. ఓకే, సో ఇది ఒక డెఫినేషన్. ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్? ఇది ఇంటర్వ్యూలో అడిగేటటువంటి ఒక క్వశ్చన్. ఓకే సార్, ఓకే. మీరు ఇంటర్వ్యూలో మీరు అడుగుతున్నారు అనుకో, వాళ్ళకి ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ మీద కానీ ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఇక్కడ అడుగుతారు డైరెక్ట్ గా అవుతాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అన్నారు అనుకో, ఈ చిన్న ఆన్సర్ చెప్పేస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది కదా కంపెనీ అంటే ఏంటి అనేది. అవును సార్, అవును. కంపెనీ ఈజ్ ఆర్గనైజేషన్ యూనిట్. అంటే ఏంటి, టాటా అనేది ఒక ఆర్గనైజేషన్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ద కంపెనీ అన్నాడు. అంటే టాటా అనేది ఒక గ్రూప్ అవ్వచ్చు, ఒక గ్రూపు, అందులో ఉన్న కంపెనీ కోడ్స్ అన్ని కూడా టాటా గ్రూప్ తోటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఇది ఒక చిన్న డెఫినేషన్. సో మీరు అదే డెఫినేషన్ ని యాజ్ గా చెప్పచ్చు, లేకపోతే ఇలా కూడా చెప్పచ్చు అనమాట. ఏంటి, మీకు ఆల్రెడీ ఇంకొక స్లైడ్ లో చూపించారు టాటా గ్రూప్ అంటే ఏంటి,
టాటా స్టీల్ ఇవన్నీ చెప్పాను కదా, సో మీరు ఓన్గా కూడా ప్రిపేర్ చేసుకుని కూడా చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఓకే. సో ఇది అన్నమాట కాన్సెప్ట్. సో ఈ కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ యాజ్ టీజ్ గా అర్థమవుతుంది అనమాట. ఎస్ సార్. ఓకే, క్లియర్ కదా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, ఫైన్. సో ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే అడగడానికి 100% ఛాన్స్ ఉంది. ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ మీద కానీ ఎక్కడైనా డౌట్ వస్తే కనుక, సో మీరు ఏం చేస్తారంటే ఇది కంపల్సరీ మీరు నోట్ చేసుకోండి. వీడియో కూడా కంపల్సరీ మీరు ఏ రోజు ఆ రోజు ఒక డే 1, డే 2, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి మొత్తం కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే సార్, షూర్. అది. సో మీరు సర్వర్ యాక్సెస్ తీసుకున్నారు కదా? అవును సార్, తీసుకున్నాం. కాన్ఫిగరేషన్స్ చేసేద్దాం ఈ రోజు నుంచి మనం. మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మీరు 1 అవర్ చెప్పలేదు, 2 అవర్స్ చెప్పలేదు అట్లా అనుకోవద్దు క్లాసు. నేనేంటంటే సింపుల్ వేలో, షార్ట్ కట్ వేలో మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఎక్కువ చెప్పేసినా కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అర్థమైంది కదా? అవును సార్. సో మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఒకసారి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళండి, మీకు చూపించాను కదా. ఎస్ సార్. సో ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ రోజు మనం ఒక 3 కానీ 4 కానీ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు SAP సర్వర్ యాక్సెస్ తీసుకున్నారు కదా, ఒకసారి లాగిన్ అవ్వండి. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారంటే మీకు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారండి. ఓకే సార్, ఓకే. ఓకే, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకే. ఓకే, తర్వాత మీరు ఒకసారి ఇది SAP మినిమైజ్ చేయండి. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్. చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా, ప్రతి కాన్ఫిగరేషన్స్ చేయడానికి కూడా కొన్ని టీ కోడ్స్ అంటారు వాటిని. ఓకే, టీ కోడ్స్ ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు అనమాట. మీకు చూడండి, డిఫైన్ కంపెనీ ఉంది కదా, దాని పక్కన ఒక ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. OX15 అనేది ఒక ట్రాన్సాక్షన్ కోడ్ అనమాట. ఓకే సార్, ఓకే. మనం ఏం చేయాలంటే ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ని ఉపయోగించి మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్స్ అంతా కూడా చేస్తాం అనమాట. సో ఇది ఒక ఆప్షన్ ఉంది, ఇది షార్ట్ కట్ వే అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే పాత్ అని ఉంటుంది అనమాట, SPRO అంటారు, దాన్ని స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు అనమాట. ఆ SPRO వీటి ద్వారా వెళ్తూ 1 by 1 ఒక్కొక్క ఫార్మేట్ ఓపెన్ చేసుకుంటూ కూడా చేస్తారు కొంతమంది. బట్ నేనైతే ఏం చేస్తానంటే మీకు టీ కోడ్స్ ద్వారానే చెప్తాను, పాత్ కూడా తర్వాత చెప్తాను. బట్ టీ కోడ్స్ ద్వారా అయితే మీకు ఈజీగా ఉంటుంది, తర్వాత పాత్ కూడా నేర్చుకోండి. ఓకే సార్, ఓకే. ఓకేనా? ఓకే సార్, ఓకే. సో తర్వాత పాత్ కూడా నేర్చుకోండి. పాత్ నేర్చుకుంటే ఏంటంటే మీకు అది కూడా చాలా యూస్ఫుల్లే. సో ప్రస్తుతానికైతే నేనేం చేస్తానంటే మీకు 1 by 1 చెప్పుకుంటూ ఈ టీ కోడ్స్ ద్వారా మాత్రమే చెప్తాను అనమాట. వీటిని ఏమంటారంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. టీ కోడ్ అంటే మీనింగ్ ట్రాన్సాక్షన్ కోడ్. మీరు ఏ కాన్ఫిగరేషన్ చేయాలన్నా SAPలో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఈ 9 కాన్ఫిగరేషన్స్ చేస్తాము. ఈ 9 కాన్ఫిగరేషన్స్ కి కూడా 9 టీ కోడ్స్ ఉన్నాయి. సో కొత్త వాటికి వెళ్ళామనుకోండి, వేరే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ చేస్తాం అనుకోండి, వాటికి మళ్ళీ టీ కోడ్స్ ఉంటాయి. ఈ టీ కోడ్స్ అన్ని కూడా మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఓకే. డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏంటి చెప్పాను అన్నారు అనుకోండి, తక్కువని OX15 అని చెప్పేయాలి. క్రియేట్ ఏ కంపెనీ కోడ్, వాట్ ఈస్ ద టీ కోడ్? OX02. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఇట్లా 1 by 1 చెప్పేసుకుంటూ మనం అన్ని కూడా గుర్తుండాలి. మనకి ఏ టీ కోడ్ అయినా సరే, ఏది అడిగినా చెప్పాలి. ఓకే సార్, ఓకే. వాట్ ఈస్ ద టీ కోడ్ ఆఫ్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్ అన్నాడు, OC1 అని చెప్పేయాలన్నమాట. సో ఈ టీ కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి టోటల్ గా మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా టీ కోడ్స్ అనేవి అడగచ్చు అనమాట, అడుగుతారు కూడా. ఓకే సార్, ఓకే. సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి చెప్పమంటారు కొంతమంది. మీరు ఏదైనా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైనా అప్లై చేశారనుకోండి, ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి చెప్పమన్నారు అనుకో, అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది టోటల్ గా బేసిక్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా SAPలో మ్యాప్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్స్.
ఓకే. మనకి బ్లూ ప్రింట్స్ ఇస్తారు. మనం ఏ వర్క్ చేయాలన్నా బ్లూ ప్రింట్స్ ఉంటాయి. మన కంపెనీ వాడు బ్లూ ప్రింట్స్ అనేది అరేంజ్ చేస్తారు. ఓకే. ఆ బ్లూ ప్రింట్స్ని బేస్గా అంటే బ్లూ ప్రింట్స్ అంటే టోటల్ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏ కంపెనీ, ఏ టైప్ కంపెనీ, ఓకే, వాళ్ళకి ఏ టైప్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు, లొకేషన్ ఎక్కడుంది, ఏంటి, వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఓకే. ఇలా అంత టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక రీసెర్చ్ చేస్తాం. అసలు ఫస్ట్ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఏ పేరు మీద ఉంది, టాటా అనే పేరు మీద ఉంది. సో టాటా, సో మనం ఏం చేస్తాం, ఒక డిఫైన్ అనే కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తాం టాటా వాడి పేరు మీద. తర్వాత ఈ కంపెనీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి మనము చేస్తాం, మొత్తం వెరిఫికేషన్ చేస్తాం ఆ బ్లూ ప్రింట్స్ ఆధారంగా. ఓకే. సో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, ఇంకొక 10 డివిజన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా కంపెనీ కోడ్స్ ఇస్తాం. ఓకే సార్. ఓకే. సో అంటే ఇది మీకు చెప్పాను, నేను ఇప్పుడు యాక్చువల్గా చెప్పాను టాటా గ్రూప్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అనేది, తర్వాత ఎన్ని లొకేషన్స్, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీకు చెప్పాను నేను. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి అడిగారు అనుకోండి, ఈ 9 పాయింట్స్ టకటక చెప్పేయాలి, ఒక్కొక్క పాయింట్ని టకటక ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు మనం. ఓకే. ఇవ్వకుండా స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసామనుకో ఆటోమేటిక్గా ఓకే హీఈస్ ద రైట్ గై, ఇతనికి నాలెడ్జ్ ఉంది ఎస్ఏపీ మీద అని చెప్పేసి నేను అడిగిన ప్యాకేజ్ ఇవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే సార్. ఓకే. గాట్ ఇట్ కదా? ఎస్ సార్. సో అదనమాట. సో మీరు ఇప్పుడు మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేద్దాము. మీకు ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయడానికి టీ కోడ్స్ అనేవి ఉపయోగించవచ్చు, లేదా ఎస్పిఆర్ఓ అంటారు. ఎస్పిఆర్ఓ అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారు. ఎస్పిఆర్ఓ అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటారండి. ఓకే సార్. స్పెషల్ దీని ద్వారా కూడా ఎస్పిఆర్ఓ అంటారు. ఐఎంజీ స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఎస్పిఆర్ఓ ఈ ప్రాసెస్ ద్వారా వేరే ప్రాసెస్ ద్వారా కూడా చేస్తాం అనమాట. ఫస్ట్ ఐఎంజీ స్క్రీన్ అంటారు. ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్ అనమాట. ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటారు. ఓకే సార్. ఓకే, దీని ద్వారా కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనము డిఫైన్ కంపెనీ OX15 అనే టీ కోడ్ యూజ్ చేసి మనం ఒక కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాం. ఓకే సార్. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఇక్కడ నెంబర్స్ అనేవి ఇస్తాము, లేకపోతే వార్డ్స్ అనే ఇస్తాము. మనం నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. వాట్స్ అంటే సార్? వార్డ్స్ అంటే ఇప్పుడు అది మన లెటర్స్ అనమాట. ఓకే, వర్డ్స్. ఓకే, వార్డ్స్. మీరు కిరణ్ అన్నారు, కిరణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని క్రియేట్ చేసుకుంటారు, అంటే ఈజీగా గుర్తుండడానికి. బట్ రియల్ టైంలో మాత్రం ఈ వార్డ్స్ అనేవి ఉపయోగించారు అనమాట. ఓన్లీ ఏంటంటే నెంబరింగ్ ఉంటుంది రియల్ టైంలో. ఓకే. సో అదేనమాట. సో మీరు ఎస్ఏపీలోకి లాగిన్ అయ్యారు కదా, ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేద్దాము. సో ఎస్ఏపీ లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, చేశారు కదా? సో మనకి చూడండి, మనము ఏ కాన్ఫిగరేషన్స్ చేయాలనుకున్నాం, టోటల్గా 9 కాన్ఫిగరేషన్స్ అనుకున్నాం, అంతే కదా? సో ఈ 9 కాన్ఫిగరేషన్స్ లో ఫస్ట్ ఏం చేయాలి, డిఫైన్ కంపెనీ, ఒక కంపెనీని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయండి. ఇప్పుడు దానికి టీ కోడ్ ఏంటి చూడండి, OX15. OX15 ఆర్ OX15. ఓకే, ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఒక బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్ లా కనిపిస్తుంది. దీన్ని ఎస్ఏపీలో కమాండింగ్ బార్ అంటారు. ఓకే సార్. సెర్చ్ బార్ లో ఏం చేస్తాం, మనం సెర్చ్ చేస్తాం బట్ ఎస్ఏపీలో కనిపించే సెర్చ్ బార్ ని సెర్చ్ బార్ అనకూడదు, దాన్ని కమాండింగ్ బార్ అంటారు. అంటే మనం ఏంటంటే ఒక టీ కోడ్ నుంచి కమాండింగ్ ఇస్తాం కంప్యూటర్కి. కమాండింగ్ ఇచ్చేసి మనకు కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్ చేస్తాం అనమాట. అది ఎస్ అని కొట్టేసి మళ్ళీ లాగిన్ అవ్వండి, ఎందుకంటే మీరు టైం చూస్తున్నారు కదా, లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మళ్ళీ లాగిన్ అయితే మీకు అది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే సార్. మీరు యాక్చువల్గా 3-4 మినిట్స్ అట్లా ఎక్కువసేపు మీరు కనుక లాగిన్ అయ్యి మీరు మీ కర్సర్ అనేది మూవ్ అయిపోతే ఆటోమేటిక్గా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎస్ఏపీ వాడు ఆటోమేటిక్ లాగ్ ఆఫ్ చేసేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే. మరి ఇది ఎవరు, బాబు గారు ఇచ్చారా మీకు సర్వర్ యాక్సెస్? అవును సార్, అవును. రైట్ కింద రైట్ ఎంటర్ చేయండి, ఇంటూ కాదు ఎంటర్ చేయండి. ఓపెన్ అయింది కదా? అవలేదా? అవుతుంది. మళ్ళీ లాగిన్ చేయనా సార్? లాగిన్ చేయండి. అవుతుంది, మీరు ఇంటూ మార్క్ ప్రెస్ చేసినట్టున్నారు.
ఇది యాక్చువల్గా S4 HANA మీకు ఇలాగే ఉంటుంది. ఎంటర్ చేయండి, ఎంటర్ కొట్టండి. 1 minute, సారీ, మళ్ళీ లాగిన్ చేయండి. మీరు అది పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు. అది ఎందుకు వస్తుంది సార్ నోటిఫికేషన్? అంటే చూపిస్తాను, చెప్తాను మీకు, ఇప్పుడు చెప్తాను. వన్ మినిట్, పైకి రండి. ఇక్కడ మీకు యూ కెన్ అని ఉంది కదా, ఆ సెకండ్ యారో చూడండి, అది సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏమో చదవండి. నాకు వాట్స్ బాగా తక్కువ సైజ్ కనిపిస్తుంది, ఫాంట్ సైజ్ మీద. ఇది కిందదా సార్? అంటే కంటిన్యూ విత్ దిస్ లాగాన్ ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ విత్ దిస్ లాగాన్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయింది కదా. ఓకే, ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు కొత్తగా తీస్తున్నారు కాబట్టి సర్వర్ అనేది చెప్పేసి, ఇది సర్వర్ అనేది మీకు ఫాంట్ సైజ్ బాగా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, పైన లాస్ట్ లో చూడండి, సెట్టింగ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆప్షన్స్ లోకి వెళ్ళండి. డిఫాల్ట్ పైన ఫస్ట్ ఫాంట్ సైజ్ ఏమైనా ఉందో చూడండి. అంటే డిఫాల్ట్ సైజ్ అని ఉంది సార్ ఒకటి. దాని మీద డిఫాల్ట్ సైజ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనండి, అది క్లోజ్ చేసేయండి. మళ్ళీ వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్కడో మీకు ఫాంట్ సైజ్ కనిపిస్తుంది చూడండి, కింద ఎక్కడో ఫాంట్ సెట్టింగ్ ఉంది సార్. ఫాంట్ సెట్టింగ్లోకి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్ ఉంది కదా, ఇటు కిందకి రండి. ఇక్కడ 12 అని చూపిస్తుంది కదా, చూడండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 12 నెంబర్ చూపిస్తుంది కదా, ఫాంట్ సెట్టింగ్ లో సైజ్ పెంచండి. అది మీకు కొంచెం అక్కడ కాదనుకుంటా. ఫాంట్ సైజ్ పెంచండి. ఇదేనా సార్ ఇప్పుడు నేను కర్సర్ పెట్టాను, అదేనా సార్? అది పెంచండి ఒకసారి, అక్కడ పెంచి చూడండి, వస్తుందేమో సార్. మేము అట్లా పైన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ కింద యారో మార్క్ ఉందా మీకు? సార్ అంటే కింద ఏం లేదు సార్, రిస్టోర్ డిఫాల్ట్స్ అని ఉంది సార్. రిస్టోర్ డిఫాల్ట్స్ అలా ఎందుకు వస్తుంది మీకు? ఫాంట్ సెట్టింగ్స్ పై నుంచి వస్తా చూడండి, పైకి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్ పైన ఒకసారి క్లిక్ చేయండి. ఫాంట్ సెట్టింగ్స్ పై థీమ్ ప్రివ్యూ అక్కడ క్లిక్ చేయండి. కిందకి రండి, అది కాదు, ఫాంట్ సెట్టింగ్స్ లోకి రండి. మీకు ఎందుకు ఎలా చూపిస్తుంది? ఇక్కడ మీకు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, రైట్ సైడ్ రావట్లేదు. సరే, తర్వాత చూద్దాం, క్లోజ్ చేసాను, టైం వేస్ట్ అవుతుంది. తర్వాత చూద్దాం, నేను చెప్తాను మీ తర్వాత. ఓకే సార్. ఫాంట్ సైజ్ పెంచుకోవాలి, చూడండి ఒకసారి. ఇక్కడ మీకు సెలెక్షన్ ఉంది కదా, సెలెక్ట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి ఒకసారి. సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. వచ్చింది చూడండి. సైజ్ పెంచండి. ఇక్కడ 12 ఉంది కదా, 16 అలా పెట్టండి. 16 కానీ 14 కానీ పెట్టుకోండి, మీకు బాగా కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, అందుకని 16 పెట్టండి. ఓకే 16 పెట్టండి. ఓకే పెట్టండి. అప్లై కింద అప్లై చేయండి. అప్లై చేశారు కదా, ఓకేనండి. ఇక్కడ సార్ ఓకే అప్లై చేశారు కదా, ఓకేనండి. లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేయండి, మీకు ఫాంట్ సైజ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. లాగ్ ఆఫ్ చేయడానికి ఏది సార్ ఇందులో? మీరు చూడండి, పైన సిస్టమ్స్లోకి వెళ్ళండి. ఓకే, లాగ్ ఆఫ్ ఉంది కదా కింద, గుర్తుపెట్టుకోండి. లాగ్ ఆఫ్ ఇది అనమాట ప్రతిసారి ఆప్షన్. మీకు హెల్ప్ పక్కనే సిస్టమ్ అని ఉంటుంది. సిస్టమ్స్ కిందకి వెళ్ళిపోతే లాస్ట్ లో సిస్టమ్స్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ లో లాగ్ ఆఫ్ ఉంటుంది. ఓకే సార్. లాగ్ ఆఫ్ చేయాలి ఎప్పుడైనా సరే. లాగ్ ఆఫ్ చేస్తే మీ డేటా మొత్తం ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అనమాట. అడుగుతుంది లాగ్ ఆఫ్ చేసేయండి. లాగిన్ చేయండి సార్. లాగ్ ఆఫ్ చేసి లాగిన్ చేస్తే మీకు ఫాంట్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇస్తానండి. ఇప్పుడు లాగిన్ ఏంటి, ఫాంట్ సైజ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. పెరిగింది కదా. ఎందుకంటే మీరు కొత్తగా సర్వర్ యాక్సెస్ తీసుకున్నారు కదా, ఏమవుతుందంటే ఫాంట్ సైజ్ బాగా సన్నగా ఉన్నప్పుడు ఏంటంటే, మీకు SAP నేర్చుకోవాలని కొంతమంది ఏం చేస్తారంటే నైట్ 1 o'clock అని అలాగే కూర్చుంటారు సిస్టమ్ మీద. ఎక్కువగా చూడటం వల్ల ఏమవుతుందంటే ఫాంట్ సైజ్ బాగా చిన్నదిగా ఉండటం వల్ల కొంతమందికి బాగా హెడేక్ వస్తుంది. సో అప్పుడు ఈ ఫాంట్ సైజ్ పెంచుకున్నారనుకోండి, ఎక్కువసేపు చూసినప్పుడు ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫాంట్ సైజ్ పెరిగింది కదా. సో ఫాంట్ సైజ్ పెరిగింది మనకి ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే చూడండి, డిఫైన్ కంపెనీ చూపించండి ఒకసారి.
చూడండి, మీరు ప్రతిదీ కూడా డిఫైన్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కనిపించేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ అనేది 100% చేయాలి. ఏ ఒక్క కాన్ఫిగరేషన్ మిస్ అయిపోయినా సరే మనకి ఎర్రర్స్ వస్తాయి డాక్యుమెంట్స్ అవి పోస్ట్ చేసేటప్పుడు. ఓకే. డాక్యుమెంట్స్ ఎవరు పోస్ట్ చేస్తారు? ఎండ్ యూజర్ పోస్ట్ చేస్తాడు, మనం కాదు. బట్ మనం వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ అన్ని కూడా మనము డెవలప్ చేస్తాం బ్యాక్గ్రౌండ్లో. ఓకే. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ పోస్ట్ చేస్తాడు డాక్యుమెంట్స్ అన్ని కూడా. మనం ఏం చేస్తాము? వాళ్ళకి వచ్చిన ఎర్రర్స్ వచ్చినప్పుడు టికెట్స్ రేజ్ చేస్తారు మనకి. ఓకే. సో ఆ టికెట్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేస్తాం. మనకి కాన్ఫిగరేషన్ చేసినందుకు, ఎర్రర్స్ రిజల్యూషన్ చేసినందుకే మనకి డబ్బులు ఇస్తారు ఎస్ఏపీ కంపెనీ వాళ్ళు. ఎస్ఏపీ మనం ఏ కంపెనీలో చేస్తామైతే ఆ కంపెనీ వాళ్ళు. ఓకే సార్. ఓకే. సో మనం ఏంటంటే కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఇక్కడ మనం 9 కాన్ఫిగరేషన్స్ చేసాము. ఏ ఒక్క కాన్ఫిగరేషన్ సరే కరెక్ట్గా చేయకపోయినా, ఏదైనా మిస్ అయినా కూడా మనకి డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సార్. ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎర్రర్స్ క్రియేట్ చేసి చెప్తారు కొంతమంది. అది కొంచెము చాలా క్రిటికల్ గా అనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, నేను మీకు ఒక స్టెప్ బై స్టెప్ చూపించాను కదా, యాజ్ టీజ్ గా చెప్తారు. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది? చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనకి డిఫైన్ కంపెనీ కోడ్ కదా, OX15కి వెళ్ళిపోయింది ఫస్ట్. OX15 మీ ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వండి. OX15. OX15 ఇచ్చారు కదా. సో మనం ఏంటి ఇప్పుడు ఒక కొత్త కంపెనీని క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇక్కడ చూస్తే మన కింద ఒకటి బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎవరు క్రియేట్ చేశారు కంపెనీస్ అవన్నీ కూడా. మనం ఇక్కడ కనిపించేటటువంటి ఏ ఒక్క కంపెనీ నేమ్ కూడా మనం ఏ ఒక్కటి కూడా మనం డిలీట్ చేయకూడదు రియల్ టైంలో. ఓకే సార్. ఓకే. ఏ ఒక్కటి డిలీట్ చేసినా సరే మనం ఎవరు డిలీట్ చేస్తారు ఏంటనేది ఐటీ వాళ్ళకి తెలిసిపోతుంది. అందరూ వచ్చి ఒకేసారి మీద పడిపోతారు ఎంప్లాయీస్ అంతా కూడా. ఓకే సార్. ఓకే. చాలా స్ట్రగుల్ అవుతుంది. అది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది గ్లోబల్ ఎఫెక్ట్ కూడా అవుతుంది ఒకసారి. ఓకే సార్. మనం ఏదన్నా ఒకటి డిలీట్ చేయాలంటే కన్సర్న్ పర్సన్ ద్వారా, లేకపోతే ప్రాజెక్ట్ హెడ్ అవ్వచ్చు, టీమ్ లీడర్ అవ్వచ్చు, వీళ్ళందరి ద్వారా పర్మిషన్ తీసుకుని సపరేట్ మెయిల్ పెట్టి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా మాత్రమే మనం డిలీట్ చేయాలన్నమాట. ఏ ఒక్కటి ఎస్ఐపిలో లాగిన్ అయిన తర్వాత మీరు ఏది డిలీట్ చేసినా సరే గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకే. పొరపాటును కూడా డిలీట్ చేయకూడదు, ఏదైనా అవ్వచ్చు. ఓకే సార్. ఓకే. సో మనం ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త కంపెనీని మనం క్రియేట్ చేయాలి. దానికి టీ కోడ్ ఏంటి? OX15 అనే టీ కోడ్ యూజ్ చేయాలి మనం. అవును సార్. టీ కోడ్ యూజ్ చేసాం కదా, యూజ్ చేసిన వెంటనే మనకేమైంది? ఒక విండో అనేది ఓపెన్ అయింది. సో కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి మనం న్యూ ఎంట్రీస్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే. న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక ఫస్ట్ బాక్స్ లో ఒక కంపెనీ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం కంపెనీ అనేది ఇవ్వడానికి ఎన్ని వర్డ్స్ అంటే ఎన్ని లెటర్స్ అంటే ఓన్లీ 5 లెటర్స్ మాత్రమే ఇవ్వగలం. ఓకే. 5 కన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఓకే సార్. ఓకే. ఓకే. మీరు సో ఇక్కడ 5 లెటర్స్ ఏమన్నా మీరు ఒక కంపెనీ అనేది క్రియేట్ చేస్తున్నారు కదా, కిరణ్ అని కానీ ఏదన్నా మీకు నచ్చినటువంటి ఒక కంపెనీ అనేది క్రియేట్ చేయండి ఫస్ట్. కంపెనీ నేమా సార్? ఇవ్వండి. కిరణ్ అని కానీ ఏదన్నా ఒక మినిమం 5 లెటర్స్ ఉండాలి. క్యాపిటల్ ఇవ్వండి ఎప్పుడైనా సరే. ఎస్ఏపీలో మీరు ఏది మ్యాప్ చేసినా సరే క్యాపిటల్ మీదే ఉండండి. ఓకే సార్. ఓకే. 5 లెటర్స్ ఇచ్చేసారు మీరు, అయిపోయింది కదా. కిరణ్ అనేది ఇచ్చారు. కింద కంపెనీ ఇచ్చారు. మీరు కంపెనీ నేమ్ అడుగుతుంది, అంటే మీరు షార్ట్ ఫామ్ లో ఇచ్చారు ఇక్కడ మీరు కిరణ్ అనేది. సో టోటల్ నేమ్ ఇవ్వాలి కదా. ఇక్కడ సెకండ్ రోలో మీరు కంపెనీ నేమ్ అనేది కంప్లీట్ గా ఇవ్వండి. మీరు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారో అట్లా ఇచ్చుకోండి. కిరణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆర్ కిరణ్ కన్స్ట్రక్షన్, మీ ఇష్టం ఎట్లా ఇచ్చుకోవచ్చు. ఎస్ సార్. సెకండ్ లైన్ లో కూడా ఇవ్వండి. సేమ్ ఇదే పైది ఏదైతుందో అదేనా సార్? సేమ్ యాజ్ టీజ్ ఇచ్చేయండి. మీ ఇష్టం, మీరు ఇట్లా ఇవ్వచ్చు. లేదంటే కొన్ని కంపెనీస్ కి నిక్ నేమ్స్ పెట్టుకుంటారు కొంతమంది, అట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. సో దాని ప్రకారం మనం ఇస్తాం అనమాట. ఓకే. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్
నార్మల్ ఉన్న ప్రెసెంట్ ఉన్న ఏ ఏరియాని ఇచ్చొచ్చా సార్? మీ ఇష్టం అండి, మీరు ఏదైనా ఇవ్వండి. బట్ రియల్ టైంలో మనం బ్లూ ప్రింట్స్ని బేస్గా చేసుకుని ఇస్తాం. మీరు విజయవాడ అని లేకపోతే మీ ఊరు ఏదైతే అది ఇచ్చేసేయండి. కొంతమంది విజయవాడ, ఒంగోలు, గుంటూరు అక్కడ వాళ్ళ ఇష్టం అనమాట. నేర్చుకునే వాళ్ళు అట్లా ఇస్తారు. బట్ రియల్ టైంలో మాత్రం బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని ఇస్తారు. పోస్ట్ బాక్స్ నెంబర్ అడుగుతుంది. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి. సరే, పోస్ట్ బాక్స్ నెంబర్ అంటే పోస్ట్ బాక్స్ నెంబర్, పిన్ కోడ్ అండి. పోస్ట్ బాక్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చింది. పోస్టల్ కోడ్ అడుగుతుంది. పోస్టల్ కోడ్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ అంటే అదే కదా సార్, పిన్ కోడే కదా సార్ అది? యాక్చువల్గా పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది కొంతమంది పెట్టుకుంటారు సపరేట్గా, పోస్ట్ బాక్స్ నెంబర్ అని. పోస్టల్ కోడ్ అనేది మనకి పిన్ కోడ్ అంటారు కదా, పిన్ కోడ్ చాలా ఇంపార్టెంట్. మీ ఇష్టం అది, ఎట్లానే ఇవ్వండి, నో ప్రాబ్లం. సిటీ అడుగుతుంది, ఏదన్నా ఒక మీ ఊరు కొంచెం మీకు గుర్తుండేది పెట్టుకోండి. క్యాపిటల్ ఇవ్వాలి. కంట్రీ అడుగుతుంది. 1 minute. ఇక్కడ మీరు కంట్రీ అడుగుతుంది కదా, మన ఇండియాకి వచ్చేసి ఐఎన్ అని వచ్చింది. మీరు ఇండియా అని టైప్ చేశారు, ఐఎన్ అని వచ్చింది. కింద మీకు దాని పక్కనే ఒకటి మిర్రర్ టైప్ సింబల్, ఒక సెర్చ్ టైప్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, ఒకసారి చెప్తాను. క్లిక్ చేశారా? చూసారా? ఇక్కడ ఒక్కొక్క కంపెనీ, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అని ఉంది, ఎగ్జాంపుల్ పోయింది. ఆఫ్ఘనిస్తాన్ అని ఉంది, దానికి ఏముంది, ఏఎఫ్ అని ఉంది. ఓకే, ఇంకా కింద చాలా చాలా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియాకి ఏయు అని ఉంది. ఇట్లా అంటే ఒక్కొక్క కంట్రీకి ఎస్ఏపి వాడు ఏం చేశాడంటే ఒక్కొక్క చిన్న కోడ్ అనేది డిజైన్ చేశాడు. అర్థమైందా? సో క్లోజ్ చేయండి ఇంతవరకు. ఓకే, సో మన ఇండియాకి వచ్చేసి మన ఇండియా కోడ్ వచ్చేసి ఐఎన్ అనమాట. ఓకే, అడుగుతారు, మా ఇంటర్వ్యూలో అడుగుతారు, మనకి ఇండియా కోడ్ ఏముందని అనుకోండి, ఐఎన్ అని చెప్పాలి. మన ఇండియాకి ఐఎన్ అనేది ఎస్ఏపి వాడు ఈ ఐఎన్ అనే చిన్న వాడు, ఈ లెటర్స్ 2 letters అనేవి మనకి రిజర్వ్ చేసి ఉంచేసాడు అనమాట. ఐఎన్ అంటే ఇండియా అనేది ఉంటుంది, ఇంకేది ఉండదు ఎస్ఏపిలో మొత్తం మీద. ఓకే సార్, ఓకే. మనకి రిజర్వ్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఐఎన్ అనేది. ఓకే సార్. తర్వాత లాంగ్వేజ్ అని అడుగుతున్నాడు, చూడండి. లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం ఈ లాంగ్వేజ్ అనేది మనము ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఇంగ్లీష్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే సార్, ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. మనకి ఇంగ్లీష్ అని రాయాల్సిన పని లేదు. ఈఎన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మన లాంగ్వేజ్ ఏంటంటే ఈఎన్ అనే లాంగ్వేజ్, ఈఎన్ అనే 2 letters ని మనం యూజ్ చేస్తాం ఇంగ్లీష్ బదులు. టోటల్ ఇంగ్లీష్ అని రాయం, ఈఎన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే సార్, ఓకే. తర్వాత కరెన్సీ అడిగాడు. కరెన్సీ అంటే ఏంటి, మన కరెన్సీ ఏ కరెన్సీ అనేది మనం తీసుకోవాలి. మన కరెన్సీ ఏంటి, ఐఎన్ఆర్. 1 minute, ఐఎన్ఆర్ కదా. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి కరెన్సీ ఉంది, మనకు అర్థమవుతుంది కదా. సో ఇది క్లోజ్ చేసి మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ చూస్తే ఏంటంటే కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్ అని మీరు ఇచ్చారు కదా. సో మీరు ఇండియాలో ఉన్నారు, ఎగ్జాంపుల్ ఇండియాలో వర్క్ చేస్తున్నారు మీరు, బట్ మీరు యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, కరెన్సీ ఉంది కదా ఇక్కడ, ఈ కరెన్సీ అనేది కంట్రీ అనేది ఐఎన్ తీసుకోకూడదు. యుఎస్ కి ఏ ఇచ్చాడో, ఏ వాట్స్ అయితే ఇచ్చాడో అది తీసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఓకే. కరెన్సీ ఉంది, కరెన్సీ ఏం తీసుకుంటారు మీరు, డాలర్స్ తీసుకుంటారు. ఇక్కడ యుఎస్ డాలర్స్ తీసుకుంటారు. అలా జపాన్ పనిచేస్తే జపాన్ కి సంబంధించిన ఏ కోడ్ అయితే ఇచ్చాడో అది తీసుకుంటారు మీరు. ఓకే సార్, ఓకే. కరెన్సీ ఏముంది, జపాన్ వాడు ఏ కరెన్సీ వాడతాడు అనేది బేస్ గా చేసుకుని, జపనీస్ డాలర్ ఏంటి అనేది బేస్ గా తీసుకుని అది తీసుకోవాలి. అంటే మీరు యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు మీరు, అప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఓకే సార్, అర్థమైంది కదా. ఎస్ సార్, ఎస్ సార్. సో మనము చేసే ప్రాజెక్ట్ కి ఎవరిది ఏంటి అనేది దాన్ని బేస్ గా చేసుకుని మనం ముందుకెళ్ళాలన్నమాట. ఓకే సార్, ఓకే. అర్థమైంది కదా.
ఎస్ సార్ అర్థమైంది. ఇండియా కంపెనీ కాబట్టి మీరు ఐఎన్ఆర్ తీసుకున్నారు, ఇంగ్లీష్ తీసుకున్నారు, ఐఎన్ఆర్ తీసుకున్నారు. చైనా వాడికి అయితే లాంగ్వేజ్ మళ్ళీ మారిపోద్ది, వాడికి వేరే లాంగ్వేజ్ ఉంటుంది, చైనీస్ లాంగ్వేజ్ ఏదో ఉంటుంది. ఓకే సార్. సో మనం ఒక కంపెనీ క్రియేట్ చేయడానికి టోటల్ డేటా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసాము. ఇప్పుడు ఎంటర్ మీద ప్రెస్ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎంటర్ కొట్టారా? ఎంటర్ కొడితే మరి పైకి వచ్చింది సార్. పైకి వచ్చింది కదా, ఓకే ఫైన్. ఇప్పుడు సేవ్ చేయండి. పైన సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, చూడండి కమాండింగ్ బార్ పక్కన సేవ్ ఆప్షన్, సేవ్ చేయండి. సో దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఈ రిక్వెస్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మీ ఇష్టం. అంటే మనం రియల్ టైమ్ సర్వర్ కాబట్టి మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ప్రతిసారి సేవ్ చేయము, బట్ మన ఇష్టం, మీరు ఇచ్చుకున్నా ఇచ్చుకోవచ్చు, లేకపోయినా లేదనమాట. అక్కడ సెర్చ్ లో చూడండి ఒకసారి ఏముందో. సార్ you can include objects of this. క్లోజ్ చేయండి, అది అవసరం లేదు, క్లోజ్ చేయండి. కింద క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ అని రాయండి, క్రియేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని రాయండి కింద డీటెయిల్స్ లో. డిస్క్రిప్షన్ ఉన్నా సార్? డిస్క్రిప్షన్ లో మీరు ఏం చేశారు? ఇప్పుడు కంపెనీ డిఫైన్ చేశాం సార్. ఒక కంపెనీని డిఫైన్ చేశారు అంటే ఈ రిక్వెస్ట్ లో ఇదంతా కూడా ఐటీ వర్డ్ తెలుస్తుంది. మీరు ఒక ట్రాన్సాక్షన్ చేశారంటే ఏం చేశారు? ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేశారు మీరు. ఓకే, అలాగైనా చేయొచ్చు. లేకపోతే ఓన్ రిక్వెస్ట్ అని ఉండదు సరే, కింద దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఈ అవసరం క్లోజ్ చేసేయండి. మీరు ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారని రాయండి, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. తీసుకోవట్లేదా? ఓపెన్ చేయండి. ఓకే, కింద లైన్లోకి వచ్చేయండి. మీకు ఓన్ రిక్వెస్ట్ పక్కన ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది చూడండి, లెటర్ కనిపిస్తుంది చూడండి, దాని మీద పెట్టండి సర్వర్. అక్కడ కాదు, థర్డ్ వన్, నెక్స్ట్ అది కాదు, నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ రిక్వెస్ట్ అన్నాడు కదా. మనకేంటంటే ఇక్కడ ఏం మనకి ఆప్షన్ అనేది వాడు యాక్సెస్ ఇవ్వాలి, అంటే మనం ఇక్కడ రాసుకోవచ్చు డిస్క్రిప్షన్, బట్ ఏం ఇవ్వలేదు. బట్ ఏం చేస్తాం, క్రియేట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చింది కదా, షార్ట్ డిస్క్రిప్షన్ లో రాసుకోండి. ఇప్పుడు క్రియేషన్ ఆఫ్ కంపెనీ కింద సేవ్ ఆప్షన్ చూపిస్తుంది కదా. ఎస్ సార్, సేవ్ చేయమంటారు కదా, సేవ్ చేసేయండి. 1 minute. ఇక్కడ ఏమైంది, మీకు ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయింది. ఇందాక మనం ఇక్కడ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎంటీగా చూపించింది. అవును సార్, మీకు ఐడియా రావాలని చెప్పాను, మీకు ఎంటీగా చూపించింది ఇక్కడ. అంటే రిక్వెస్ట్ అనేది మనం రాంగ్ గా చేసామన్నమాట. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రిక్వెస్ట్ అనేది కనిపించగా ఇక్కడ కానీ మీరు టైప్ చేయదు. ఇక్కడ మీకు లాస్ట్ లో కనిపించింది కదా మీకు ఒక చిన్న పేపర్ లాంటి సింబల్. అవును సార్, మార్క్ పక్కన నుంచి 4th one గుర్తుంది కదా, కర్సర్ పెట్టండి అక్కడ ఒకసారి. సో ఇక్కడికి వెళ్ళాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ట్రై చేస్తారు, అవ్వదు, ఎర్రర్స్ వచ్చినట్టు చూపిస్తుంది. అవును సార్, అవును. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు ఆప్షన్, ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇందాక ఎలాగైతే యాజ్ టీజ్ గా మనకు ఆప్షన్స్ వచ్చినాయో అలాగే వస్తుంది. ఇక్కడ రిక్వెస్ట్ దగ్గర రెడ్ సింబల్ లో వస్తుంది, అంటే ఇది కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము, ఈ రిక్వెస్ట్ లో క్రియేట్ చేసాము నెంబర్ అనమాట. ఇది ఐటీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ మీరు ఏ చేసినా ఐటీ వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. సో ఆ ఫస్ట్ లో మీరు చేసిన కంపెనీ కోడ్ రిక్వెస్ట్ అనేది ఈ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఈ కంపెనీ అనేది క్రియేట్ చేస్తారని సంగతి తెలుస్తుంది అనమాట. ఓకే సార్, ఓకే. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ టిక్ మార్క్ అయినా ప్రెస్ చేయొచ్చు మీరు. కంటిన్యూ. ఓకే, ఎంటర్. చూసారా లాస్ట్ లో, చూసారా డేటా వాస్ సేవ్డ్ అంది. మనకి టిక్ మార్క్ వచ్చి డేటా వాస్ సేవ్డ్ అని వచ్చిందంటే దానికి మీనింగ్ ఏంటంటే మీరు సక్సెస్ఫుల్ గా ఒక కంపెనీ అనేది క్రియేట్ చేశారని అర్థం. ఓకే సార్, ఓకే. అట్లా కాకుండా రెడ్ కలర్ సింబల్ వచ్చిందంటే మీరు ఏదో తప్పు చేశారని అర్థం. అంటే మీరు కంప్లీట్ గా చేయలేదు, పర్ఫెక్ట్ గా చేయలేదు, ఏదో మిస్టేక్ జరిగిందని అర్థం అనమాట. ఓకే సార్, ఓకే. ఓకే, ఇది యాక్చువల్ గా 1 minute లో జరిగిపోతుంది. మీకు అర్థం అవ్వాలని నేను చాలా క్లారిటీగా చెప్పాను అనమాట. ఓకే, ఎందుకంటే నేను కొన్ని చోట్ల ఫస్ట్ లో
ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నప్పుడు ఏమనిపించిందంటే అసలు అంటే ఇంత చెప్పలేదు, ఇంత క్లారిటీగా చెప్పలేదు. నేను 4-5 ఇన్స్టిట్యూషన్స్ తిరిగితే కానీ నాకు ఎస్ఐబి మీద కంప్లీట్ నాలెడ్జ్ రాలేదు. ఓకే సార్, ఓకే. అర్థమైందా? కొన్ని చోట్ల క్లాసెస్ చెప్తానంటారు, అసలు వారం రోజులు 3 రోజులు జరుగుతుంది, తర్వాత జరగవు. మళ్ళీ వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తున్నారు అమీర్పేట. ఇప్పుడన్నా ఆన్లైన్ ఉంది, అప్పుడు ఆన్లైన్ కూడా లేదు నేను నేర్చుకున్నట్టు. ఓకేనా? ఓకే సార్. సో డేటా వాస్ సేవ్డ్ అయిపోయింది అనమాట. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తారు. అర్థమైందా? మీరు ఏం చేస్తారంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసేసుకుని ఉంచుకోండి ఒకటి. ఎందుకంటే మీరు ఏ కంపెనీ క్రియేట్ చేస్తారో ఈ డేటాని మీకు ఎప్పుడు గుర్తుండాలి. ఓకే సార్. ఒక ఎక్సెల్ ఫార్మాట్ ఒక ఎక్సెల్ కాదు, సారీ, వర్డ్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసుకుని ఈ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇది చేశారు మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో. ఫస్ట్ ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కదా. అవును సార్. మీకు గుర్తుగా ఉంటుంది అనమాట. ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఎక్సెల్ షీట్, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, ఒకటి చెప్తాను. అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అందులో పని లేదు కదా సార్. డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోయి ఒకటి ఎంఎస్ ఆఫీస్, సారీ వాట్ ప్యాడ్ ఏదైనా ఓపెన్ చేయండి. వాట్ ప్యాడ్ కానీ లేకపోతే డాక్యుమెంట్స్ లో క్రియేట్ చేద్దాం. మీ ఇష్టం ఎట్లయిన్ చేసుకోండి. నేనైతే వర్డ్ ఫార్మాట్ లో క్రియేట్ చేస్తాను. ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసేసి వర్డ్ ప్రెస్ సార్, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశారు కదా. ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేశారు ట్రాన్సాక్షన్, మీరు కంపెనీని డిఫైన్ చేశాను సార్. ఫస్ట్ డిఫైన్ కంపెనీ OX15 అనే కోడ్ ఇచ్చారు మీరు, అంతే కదా? ఎస్ సార్. OX15 అనేది డిఫైన్ కంపెనీ అని రాసేసి OX15 అని చెప్పేసి రాసుకోండి అక్కడ మీరు. ఫస్ట్ ఏంటి, డిఫైన్ కంపెనీ. టీ కోడ్ ఏంటి, OX15. ఓకే, OX15 ఓపెన్ చేశారు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీరు SAP స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్ సార్. తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసుకున్నా సార్. ఇక్కడ పేస్ట్ చేసి కంట్రోల్ V కొట్టేయండి. లేదు, రాలేదు. మీరు పని చేయండి. హలో సార్. స్నిప్పింగ్ టూల్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేయండి, అయిపోతుంది, వెంటనే ఇన్స్టాల్ చేసేయండి. స్నిప్పింగ్ టూలా సార్? స్నిప్పింగ్ టూల్ ఉందా మీ దాంట్లో? లేకపోతే డౌన్లోడ్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఓకే కదా ఎలా చెప్పడం? ప్రాబ్లం లేదు కదా? స్లో అనిపించట్లేదుగా? లేదు సార్, బాగానే ఉంది సార్. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను టైం స్పెండ్ చేస్తున్నాను. ఫాస్ట్గా చెప్పేసి ఏదో 5,000 కదా మీరు ఇచ్చిన ఫీజు నాకు అని చెప్పేసి ఏదో టకటకా చెప్పేసి నేను సైడ్ అయిపోవటం కాదు. చెప్పేది కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా చెప్పాలి, మీకు ఎక్కడ డౌట్ రాకూడదు. అందుకని, లేకపోతే ఇంత టైం తీసుకోను కదా నేనైనా. అది అక్కడ ఓపెన్ అవ్వట్లేదా? మీకు అవ్వట్లేదా? అది స్క్రీన్ షాట్ రావట్లేదా? అది డౌన్లోడ్ చేశాను సార్. స్నిప్పింగ్ టూల్ తీసుకొని అవ్వలేదా? డౌన్లోడ్ అవ్వలేదా? ఎస్ఎల్ కొట్టండి. ఎస్ఎల్ కొట్టండి.
ఏంటి ఏదో వస్తుంది, అక్కడ చూడండి. కరెక్ట్ ఫస్ట్ వన్ న్యూలో క్లిక్, న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ అక్కడ పైన ఉంది కదా, అక్కడ అది క్లోజ్ చేసేయండి. న్యూ మీద క్లిక్ చేశారు కదా, మీరు ఇప్పుడు క్లోజ్ చేయండి చెప్తాను. ఇది క్లోజ్ చేయండి. అవే మీరు ఓపెన్ చేశారు కదా, న్యూ విండో ఓపెన్ చేశారు, క్లోజ్ చేసేయండి. అది క్రోమ్ ఓపెన్ చేశారు కదా. ఎస్ఏబిలోకి వెళ్ళిపోండి. డైరెక్ట్గా ఎస్ఏబిలో స్క్రీన్లోకి వెళ్ళండి. ఎస్ఏబిలోకి వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు సెర్చ్లోకి వెళ్ళి స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, క్లిక్ చేయండి దాని మీద. ఇప్పుడు న్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. పైకి వెళ్ళి ఇదంతా కూడా మీరు ఇది మొత్తం సెలెక్ట్ చేయండి. మొత్తం ఈ విండో స్క్రీన్ మొత్తం సెలెక్ట్ చేయండి. లేకపోతే న్యూ ఎంట్రీ అని ఉంది కదా, అక్కడి నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ చేయడం అంతే. అది కరెక్ట్. కిందకి వచ్చి అలా కాదు, లేదు మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి మీకు కావాల్సినంత వరకు. క్లోజ్ చేయండి, ఇంటూ మార్క్ క్లోజ్ చేసేయండి. నో అనండి, నో. ఇప్పుడు మళ్ళీ స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేసి మొత్తం సెలెక్ట్ చేసుకోండి. అది 1 సెకండ్లో, అది మీకు అలవాట్లేదు అనుకుంటా కొంచెం. న్యూ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నుంచి మొత్తం సెలెక్ట్ చేసుకోండి ఈసారి. మరి మీరు ఆఫే సెలెక్ట్ చేస్తున్నారు, ఫుల్ సెలెక్ట్ చేయట్లేదు. అది కీబోర్డ్ కింద వరకు వెళ్ళిపోతుంది సార్. మౌస్తో సెలెక్ట్ చేయండి, కీబోర్డ్తో కాదు. మౌస్ లేదు సార్ నా దగ్గర. మౌస్ లేదా? ఓ మై గాడ్, మౌస్ తీసుకోండి. ఎంత? 100 రూపాయలకి వస్తుంది మౌస్. మౌస్ కాదు సార్, అంటే ల్యాప్టాప్ మీద కదా, ఓన్లీ కీబోర్డ్. పని చేయండి, ఇప్పుడు పని చేయండి. అయితే ఒక ఫోటో తీసుకోండి అంతవరకు. ఓకే, నేను స్టోర్ చేసుకోండి. లేకపోతే వీడియో చూడండి, లెంత్ పెరిగిపోతుంది. క్లోజ్ చేసేయండి చెప్తాను. క్లోజ్ చేస్తారు కదా. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎందుకంటే ఒక ఫోటో తీసుకోండి మొబైల్లో. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక కంపెనీ అనేది క్రియేట్ చేశారు. కిరణ్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేశారు, కిరణ్ కన్స్ట్రక్షన్ అనే పేరుతోటి. ఈ డీటెయిల్స్ అనేవి మనం కొంచెం సేవ్ చేసుకునే, మనం జస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మనము ఎంఎస్ వర్డ్లో కనుక మనం స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకుంటే స్టెప్ బై స్టెప్ మీకు తర్వాత చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వీడియో చూసే పని లేకుండా, టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి, నేను చెప్పే సోదంతా వినాల్సిన పని ఉండదు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసాము, ఇట్లా చేసాము, డేటా సేవ్ అయిపోయింది అంతే. సెకండ్ కాన్ఫిగరేషన్ సింపుల్ గా అయిపోతుంది అనమాట మీకు అక్కడి నుంచి. ఓకే సార్, ఓకే. అదొక నోట్స్ టైప్ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇది సేవ్ అయిపోయింది కదా, ఇది సేవ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి సేవ్ చేసి చూడండి ఏమొస్తుందో చూద్దాం. ఈ డేటానా సార్? లాగ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. మీకు ఏమొస్తుందంటే డేటా వాజ్ ఆల్రెడీ సేవ్డ్ అని వస్తుంది. ఓకే, దానికి మీనింగ్ ఏంటి? మీ డేటా అనేది ఆల్రెడీ ఇంతకుముందు సేవ్ అయ్యింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం అవ్వదు ఇంకా. ఓకే, ఆల్రెడీ సేవ్డ్ అని చెప్పి వస్తుంది సార్. వస్తుంది, ఓకేనా? ఓకే. సో ఈ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటో చూడండి. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏముంది? లాగిన్ తర్వాత చేద్దాము. సెకండ్ కాన్ఫిగరేషన్ చూడండి. కంపెనీ కోడ్, క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అన్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసాం, అయిపోయింది. అంటే టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. అందులో సబ్ డివిజన్స్ ఉంటాయి కదా, టాటా స్టీల్ అని, టాటా మోటార్స్ అని, లేకపోతే ఇంకో రకరకాల సబ్ డివిజన్స్ ఉంటాయి కదా, అది మనం క్రియేట్ చేస్తున్నాం. అందుకే కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే సార్. సో కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తాం. దానికి టీ కోడ్ ఏంటి? OX02. అవును సార్, అవును. ఎస్ఏబి లాగిన్ అయిపోయి OX02 ఎంటర్ చేయండి. సార్ ఇందాక మనం కిరణ్ అనే కంపెనీ క్రియేట్ చేసాం కదా సార్, అప్పుడు మనం ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పేసి క్రియేట్ చేసాం. అప్పుడు అది కంపెనీ కోడ్ అవుతుందేమో కదా సార్? అది అలాగేం కదా సార్? మీరు కిరణ్ ట్రాన్స్పోర్ట్ పెట్టారా, కిరణ్ కన్స్ట్రక్షన్ పెట్టారా? అదే ఇందాక కిరణ్ కన్స్ట్రక్షన్స్ అని క్రియేట్ చేసాం సార్. పర్లేదు, నో ప్రాబ్లం, పర్లేదు. కిరణ్ కన్స్ట్రక్షన్స్ అని పెట్టారు కదా, నో ఇష్యూ వదిలేయండి. అది ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోండి, ఎస్ఐపి లాగిన్ అయిపోండి. అంటే అప్పుడు కిరణ్ కన్స్ట్రక్షన్స్ అయితే కంపెనీ కోడ్ అవుతుంది కదా సార్? అది
అంటే గ్రూప్ ఆఫ్ కోడ్ అవుతుంది. కోడ్ అవ్వదు. ఎలా అవుతుందని నేను చెప్తాను చూడండి. మీరు ఒకసారి అందులోకి వెళ్ళిపోయి చెప్తాను. అది కోడ్ అవ్వదు, గ్రూప్ ఆఫ్ కంపెనీ అవుతుంది. ఓకే. పైన ఓకే. ఎస్ రైట్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. అవును సార్, అవును. ట్రాన్సాక్షన్ కోడ్ OX02 కదా? OX02 ఇవ్వండి. ఎస్ సార్. ఇచ్చారు కదా? OX02 ఇచ్చేసారు కదా మీరు? OX02 ఇచ్చిన తర్వాత ఏం చేయాలి మనం ఇప్పుడు? గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ టైం ఏదైనా కొత్తది క్రియేట్ చేస్తామంటే న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి. ఓకే ఓకే కదా? న్యూ ఎంట్రీలోకి వెళ్ళిపోయారు మీరు. ఇక్కడ మనకు ఒక విండో ఓపెన్ అయింది కదా, సేమ్ అలాగే ఫిల్ చేస్తాం. ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసినట్టు అంటే ఏం లేదు, డీటెయిల్స్ ఫిల్ చేయడం. ఇప్పుడు కిరణ్, అక్కడ మీరు కిరణ్ కన్స్ట్రక్షన్ అని ఇచ్చారు కదా, అంటే కిరణ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి చాలా ప్రాజెక్టులు ఉంటాయి. అవును సార్. కిరణ్ విల్లాస్ అనేది ఉంటుంది, లేకపోతే కిరణ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది చాలా కిరణ్ బంగ్లాస్ అనేవి ఉండొచ్చు, కిరణ్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, కిరణ్ అపార్ట్మెంట్స్ అనేవి ఉండొచ్చు. కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ అనేవి కడతాడు. అవును సార్, అవును. ఇప్పుడు హీరో హోండా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. హీరో ఏం చేస్తాడు? స్ప్లెండర్ ప్లస్ రిలీజ్ చేస్తాడు, ఓకే, సిటీ డీలక్స్ రిలీజ్ చేస్తాడు. అవును సార్, అవును. అట్లా చాలా ప్రొడక్ట్స్ ఓపెన్ చేస్తాడు. బట్ హీరో అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే ఇవన్నీ అందులో స్ప్లెండర్ ప్లస్ అనేది లేకపోతే డీలక్స్ అనేది కంపెనీ కోడ్స్ అవుతాయి. ఓకే సార్, ఓకే. సో కిరణ్ కన్స్ట్రక్షన్ అనేది కంపెనీ అయింది ఇక్కడ, ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ అయింది. కంపెనీ కోడ్ ఏం పెడదాం అనుకుంటున్నారు? పెట్టండి, కిరణ్ విల్లాస్ అనుకుందాం. కిరణ్ విల్లాస్ అనుకుందాం ఎగ్జాంపుల్ మనం. ఓకే. సో ఇక్కడ ఓన్లీ 4 లెటర్స్ తీసుకుంటుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే KIR అని పెట్టేసి V అని ఇవ్వండి, క్యాపిటల్ KIRV అంటే కిరణ్ విల్లాస్ అనమాట. ఓకే సార్. కిరణ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు విల్లాస్ కడుతున్నారు కాబట్టి కిరణ్ విల్లాస్ అని పెట్టుకున్నారు. ఓపెన్ ప్లాట్స్ వేస్తాడు, కిరణ్ ఓపెన్ ప్లాట్స్ అంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు కింద రాయండి, డిస్క్రిప్షన్ ఇవ్వండి, కిరణ్ విల్లా ప్రాజెక్ట్ అని పెట్టండి. లేకపోతే ఎక్కడుంది ఇది బ్రాంచ్? ఎక్కడుంది కిరణ్ విల్లాస్? ఎక్కడ కడుతున్నారు? కాకినాడ. మీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోండి. సార్ ఏమి ఇవ్వాలి అంటే కంపెనీ కోడ్ అనేది మనం రియల్ టైం వచ్చేటప్పటికి వర్డ్స్ లో ఇవ్వకూడదు, నెంబర్ లో ఇవ్వని చెప్పాను అనుకున్నాం కదా సార్. అది ఇక్కడేనా సార్? రియల్ టైమ్ లో నెంబర్స్ ఇవ్వాలి. మీకు అలవాటు అవడం కోసం నేను వాట్సాప్ ఇస్తున్నాను ఇక్కడ, అర్థమైందా? ఓకే సార్, ఓకే. మనం రియల్ టైం అక్కడ డేటా అనేది చాలా కాన్ఫిడెంటల్ గా ఉంటుంది అక్కడ. ఓకే. సీక్రెట్స్ అనమాట, అంత సీక్రెట్ గా ఉంటుంది. ఎవరైనా కాపీ చేసినోడికి అర్థం కాకూడదు, అందుకే నెంబర్లు ఎత్తాడు. నెంబర్లు ఎత్తి ఎవరైనా పెడతాడు, కనిపెట్టలేదుగా. అవును సార్, అవును. ఇక్కడ మనం డైరెక్ట్ రాసేస్తున్నాం, ఏది కిరణ్ విల్లాస్ కాకినాడ అని తెలిసిపోద్ది. కిరణ్ విల్లాస్ కాకినాడలో ఉందని ఎవరికైనా మన డేటా అనేది ఎవరైనా దొంగతనం చేస్తే అక్కడ ఛాన్స్ ఉండదు కాబట్టి అక్కడ నెంబర్స్ ఇస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాలి, మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వాలి కాబట్టి మీకు లెటర్స్ ఇప్పిస్తున్నాను నేను. ఓకే సార్, ఓకే. అర్థమైంది కదా? కంట్రీ ఇవ్వండి. కంట్రీ ఏ ఇవ్వాలనుకో, ఇంతకుముందు ఏది మనం IN అని వచ్చింది కదా, ఇండియా. IN ఇవ్వాలి. మన ఇండియా కోడ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇండియా వచ్చింది చూసారా? అవును సార్, అవును. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, లాంగ్వేజ్ అంటే EN అని, కరెన్సీ అంటే INR అనుకున్నాం. మరి కంట్రీ అంటే IN మంది. అవును సార్, అవును. మీరు US కంపెనీ క్రియేట్ చేస్తుంటే ఏమి ఇవ్వాలి? వాళ్ళకి ఏమైతే కంపెనీ కోడ్ SAP కోడ్ అసైన్ చేస్తాడో అది ఇవ్వాలి మనం. అవును సార్. అర్థమైంది కదా? కరెన్సీ ఇచ్చేయండి. INR. లాంగ్వేజ్ EN. ఓకే, అవసరం లేదు, లాంగ్వేజ్ చేశారు అలానే. మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, పైకి వెళ్ళిపోయింది కదా. సేవ్ బటన్ అంటే మీరు ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశారు. ప్రెస్ చేసినప్పుడు ఏం తీసుకోలేదు అనుకోండి, మీకు ఇక్కడ మీకు ఇట్లా రాకుండా కింద ఏదన్నా రెడ్ కలర్ సింబల్ వచ్చేసి ఏదైనా మిస్టేక్, ఒక కొన్ని ఫీల్డ్స్ మీరు ఫిల్ చేయలేదని వస్తుంది. అప్పుడు అది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే సార్, ఓకే. ఎంటర్ ఇస్తే ఏం రాలేదంటే కరెక్ట్ గా ఉందని అర్థం, మీనింగ్.
ఓకే సార్. ఇప్పుడు సేవ్ చేయండి. మళ్ళీ ఎడిట్ అడ్రస్ గురించి అడుగుతుంది సార్ మళ్ళీ. టైటిల్ ఇవ్వండి, దాన్ని ఇవ్వండి అడ్రస్ ఇచ్చేయండి. మామూలు కిరణ్ విల్లాస్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది అన్న, అది తీసేయండి. అది ఏదో సైడ్ అది ఎందుకు అది పక్కకి లాగేయండి, లేకపోతే దాన్ని ఇంటూ మార్క్ ఉందా ఉంటే తీసేయండి. అది ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టైటిల్ దగ్గర ఇదేంటి కంపెనీ అనమాట, ఇది మనం చేస్తుంది. అవును సార్, అవును. ఇప్పుడు కంపెనీలు వీటిలో చాలా ఉంటాయి, రకాలు కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా డాక్టర్ అన్నారు కదా, అంటే ఏదన్నా ఇప్పుడు మెడికల్ కి సంబంధించింది అనుకోండి, డాక్టర్ అంటారు. దానికి సంబంధించి రకరకాలుగా ఉంటాయి అనమాట. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. బట్ మాక్సిమం 99% కంపెనీయే ఉంటుంది. కంపెనీ ఇచ్చేయండి అక్కడ. ఓకే సార్. కంపెనీ ఇచ్చేసారు కదా, నేమ్ ఇవ్వండి అక్కడ. విల్లాస్ అనా సార్? కిరణ్ విల్లాస్ అనా సార్? కిరణ్ విల్లాస్ అని చెప్పేసి కిరణ్ విల్లా ప్రాజెక్ట్ సార్. ఓకే, అది కూడా మొత్తం ఫిల్ చేసేయండి. స్ట్రీట్ పైన కూడా ఉంది, అది కూడా ఫిల్ చేయండి. ఇదే సార్. సెర్చ్ 1/2 అంటే ఏంటి సార్? అంటే మీరు కిరణ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, మీరు సెర్చ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు రావాలంటే తొందరగా రాదు. ఒక్కోసారి మీకు కిరణ్ విల్లాస్ అని కొట్టారనుకో, రాలేదనుకోండి, ఏం చేస్తారు? ఏదైనా షార్ట్ కట్లు ఇచ్చుకుంటారు కదా. సో మీరు కిరణ్ విల్లా ప్రాజెక్ట్ అనే ఇవ్వండి ఇక్కడ కూడా. అంటే మనం సెర్చ్ చేస్తే తొందరగా మనకు రావాలి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది, దానికోసం అనమాట. ఓకే సార్, ఓకే. పోస్టల్ కోడ్ ఏదైనా ఏదో ఒకటి ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చింది. ఓకే సార్. సిటీ ఇవ్వండి, కాకినాడ కానీ ఏదో ఒకటి. కరెంట్ కంట్రీ అని అడుగుతున్నాడు, చూడండి. కంట్రీ ఏమి ఇవ్వాలి మనం? అక్కడ కాదు, దానికన్నా ముందు కంట్రీ. మీరు ట్యాబ్ యూజ్ చేయండి, ఫాస్ట్గా ఉంటుంది మీకు. రిలీజియన్ అన్నాడు, ఒకసారి ఆగండి. రేంజ్ అన్నాడు, ఏంటి? రీజన్ అన్నాడు. మన ఆంధ్రప్రదేశ్కి 01 వస్తుంది చూడు, అదన్నీ క్లిక్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్కి ఏది ఇచ్చాడు చూడండి, 01 ఇచ్చాడు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్కి 01 ఉంది, 01 ఇచ్చేయండి. ఓకే సార్. ఓకే, కిందకి రండి, ఇంకా కిందకి రండి. పోస్ట్ కిందకి వచ్చేయండి. పోస్ట్ బాక్స్ అన్నాడు, ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి. సేమ్ నెంబర్స్ ఇస్తే తీసుకోకపోవచ్చు, బట్ ఇచ్చారు కదా, అలాగే ఉంటుంది. కంపెనీ పోస్టల్ కోడ్ ఇవ్వండి. సేమ్ ఇదే ఇచ్చామంటారా సార్? తీసుకోవాలనుకుంటున్నాను నేను, ఇచ్చి చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. కిందకి రండి. ఎంటరా సార్? కిందకి రండి, కిందకి అది ఏరో మార్క్ కిందకి జరగండి, చెప్పండి. ఇంకా ఓకే, ఓకే. ఏమైనా ఉన్నాయా? ఏం అవసరం లేదు, బట్ రియల్ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి, లేకపోతే రైట్ మార్క్ మీద కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఏమొచ్చిందో. కంపెనీ పోస్టల్ కోడ్ అలౌడ్ అండి సార్. ఓన్లీ చెప్పాను కదా, నేను చెప్పాను కదా తీసుకోదని. అవును సార్, అవును. సో పోస్టల్ కోడ్స్ అవి మార్చండి. చూసారు, రెడ్ మార్క్ లో చూపిస్తుంది. అవన్నీ ఒకటే ఇచ్చారు, మీరు మార్చండి ఏదన్నా. ఇలా ఉన్నా సార్. కంట్రీ ఏంటి? కంట్రీని తీసుకోలేదు మీది, 01 కదా, అంతే కదా. ఎంటర్ కొట్టండి ఒకసారి. పోస్టల్ కోడ్ రైట్ మార్క్ కొట్టండి, రైట్ కొట్టండి. పోస్టల్ కోడ్ తీసేయండి, అసలు కంపెనీ పోస్టల్ కోడ్ తీసేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. చూసారా, అయ్యింది. ఒక్కసారి ఏంటంటే తీసుకోదు, అట్లా ఒకటే ఇవ్వటం వల్ల. ఎందుకంటే రియల్ టైంలో ఇస్తే మనం అన్ని ఒకటే ఉండవు కదా, పోస్టల్ కోడ్లు అనేవి ఒక్కోటి మారుతుంది కదా అట్లీస్ట్. ఇక్కడ ఏం చేయాలి మీరు? మనకు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయిపోయింది, రెడ్ కలర్ లో వచ్చేసింది. షార్ట్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ తీసేసుకుని మీరు ఇచ్చేసారు. క్రియేషన్ ఆఫ్ కంపెనీ ఆల్రెడీ ఇచ్చేసారు, అంతకుముందు ఇచ్చేది. ఎప్పుడు ఈ పోస్టల్ రిక్వెస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రిక్వెస్ట్ అనేది మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి ఇచ్చాం, మనం గుర్తుందా? అవును సార్, అవును. కంపెనీ క్రియేట్ చేసినప్పుడు చేసాం అంటే దాని అన్నమాట ఈ రిక్వెస్ట్ కోడ్. మనం కొత్తగా రిక్వెస్ట్ కోడ్ అని ఇప్పుడు క్రియేట్ చేయాలి యాక్చువల్గా అయితే.
కానీ బట్ రియల్ టైంలో ఏంటంటే ప్రతిదానికి రిక్వెస్ట్ కోడ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రిక్వెస్ట్ కోడ్ అనేది రెడ్ కలర్ లో ఉంది కదా, అది కొత్తగా ఏది చేసినా సరే రిక్వెస్ట్ కోడ్ క్రియేట్ చేస్తే ఐటీ వాళ్ళకి అదొక రిఫరెన్స్ అనమాట. ఓకే, ఇతను ఒక ట్రాన్సాక్షన్ చేశాడు, ఈ రోజు ఇన్ని ట్రాన్సాక్షన్ చేశాడు, ఒక్కొక్క దానికి ఒక కోడ్ క్రియేట్ అవుతుంది రిక్వెస్ట్ కోడ్. ఓకే. ప్లస్ ఏం చేశాడు అనేది వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది అనమాట ఐటీకి, లేకపోతే మన ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, లేకపోతే టీమ్ లీడర్ కావచ్చు. సార్ రిక్వెస్ట్ కోడ్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుందా సార్, మనమే క్రియేట్ చేయాలా సార్ అది? బై డిఫాల్ట్ చూపిస్తుంది, ఎంటర్ మనం సేవ్ చేసినప్పుడు చూపిస్తుంది. ఓకే సార్. ఓకే. చూపించినప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాము, కింద రిక్వెస్ట్ కోడ్ అని ఉంది కదా, లాస్ట్ లో కింద ఓన్ రిక్వెస్ట్ పక్కనే ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఇచ్చి మనం క్రియేట్ చేస్తాం ప్రతిసారి, గుర్తుంది కదా? అవును సార్, అవును. కానీ ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మనకు చాలా టైం పడుతుంది కదా ప్రతిసారి చేయాలంటే. అవును సార్, అవును. కొన్ని సిచ్యువేషన్స్ లో కంపల్సరీ మ్యాండేటరీ తీసుకోదు, సిస్టమ్ తీసుకోదు. సో ఇప్పుడు మనం అదే దాని మీద చేసేద్దాం, మన కొత్తదే క్రియేట్ చేసిన పని లేదు. మీకు ప్రాక్టీస్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూసి రేపు ఇంకోటి క్రియేట్ చేసుకోండి, కంపెనీ కోడ్ ఇవన్నీ కూడా. ఓకే సార్. ఓకే. అప్పుడు రిక్వెస్ట్ కోడ్ లో ఒక 10-20 కొట్టేశారు అనుకోండి, టకటక కొట్టేశారు అనుకో, సిస్టమ్ లో ప్రాక్టీస్ అయిపోతుంది మీకు. ఓకే సార్. ఓకే, ఇప్పుడు రైట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసేయండి. సో డేటా వాస్ సేవ్డ్. ఎస్ సార్. సో మీ కంపెనీ మీరు ఏం చేశారు, ఒక కంపెనీ క్రియేట్ చేశారు, ఆ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, 2 చేశారు ఈరోజు మనం. అవును సార్, అవును. అర్థమైంది కదా? ఎస్ సార్, ఎస్. సో మీరు స్నిప్పింగ్ టూల్లో ప్రతిదీ ఇలా కాపీ, నేను మీకు చెప్పాను కదా, అలా కాపీ చేసుకోండి, ప్రతిదీ ఉంచుకోండి, ఎందుకంటే ప్రతిసారి ఇంత వీడియో చూడటం అనేది మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది మీకు. అవును సార్, అవును. ఓకే. సో ఈ 2 రిక్వెస్ట్ ఈరోజు చెప్పాను మీకు, బట్ టైం కొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నాను, ఏమనుకోవద్దు, మీ క్లారిటీ రావాలని నా ఉద్దేశం. ఎస్ సార్. ఓకేనా? సో ఈరోజు ఇంతటితో రాపేద్దాం, రేపు మిగతా చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. మీకు ఏదైనా బోరింగ్ అని డల్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా అనిపిస్తుందా? ఏం లేదు సార్, బాగుంది సార్, ఈజీ అవుతుంది. ఎందుకంటే మీకు మెయిన్ నేను చెప్పేచ్చు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం 9 కాన్ఫిగరేషన్ నేను 1 hour లో చెప్తాను చెప్పాలంటే, కానీ మీకు అర్థం అవ్వాలి కదా. అవును సార్, అవును. మీకు 5,000 ఇచ్చినా నేను మీకు 30,000 రూపాయల ట్రైనింగ్ ఎలా ఉంటుందో 30,000 ఖర్చు పెడితేనే ఆ రేంజ్లో ఇస్తున్నాను మీకు యాక్చువల్గా అయితే. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఈరోజు మనం 2 ట్రాన్సాక్షన్స్ చేసాము, కంపెనీ ఒకటి క్రియేట్ చేసాము, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. సో మీరు ఈ కంపెనీ కోడ్ పేరేంటి అదేంటి ప్రతిదీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే సార్. ఓకే. మిగతాది మొత్తం రేపు పొద్దున్న నేర్చుకుందాం ఎట్లా చేయాలి ఏంటనేది. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ ఆపండి. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.